వాడు నాకు తమ్ముళ్ళలాంటి వాడు. వాడితో నేనెందుకు అలా చేస్తాను? ఇండియా, పాకిస్తాన్ బోర్డర్‌లో మన ఇండియాకి సేవలు అందిస్తున్న ఇండియన్ సోల్జర్ స్టోరీ. అసలేం జరిగిందంటే, మనోడు చాలా రోజుల నుంచి ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు. ఆ విషయం అందరికీ తెలుసు. వీళ్ళిద్దరు కూడా ఈ రిలేషన్‌లో చాలా హ్యాపీగా ఉన్నారు. హైలైట్ ఏంటంటే వీళ్ళిద్దరి ఇంట్లో వీళ్ళ గురించి తెలుసు. ఈ ప్రేమలో నిండా మునిగిపోయిన మనోడు ఆర్మీ ఎగ్జామ్‌లో ఫెయిల్ అయిపోయాడు. అదే టైంలో ఆ అమ్మాయి జాబ్ కోసం సిటీకి వెళ్ళిపోయింది. మనోడు ఇక్కడ, అమ్మాయి అక్కడ. ఒక పక్కన ఎగ్జామ్ పోయింది. మరో పక్కన అమ్మాయి జాబ్ కోసం సిటీకి దూరంగా వెళ్ళిపోయింది. ఇంకా మనోడు మైండ్ డిస్టర్బ్ అయిపోయి కెరీర్ మీద ఫోకస్ చేయడం మానేశాడు. అదే టైంలో ఆ అమ్మాయి తన ఆఫీసులో వేరే అబ్బాయికి క్లోజ్ అవడం స్టార్ట్ చేసింది. ఇక్కడ పాపం మనోడికి అసలు ఏం జరుగుతుందో ఏం తెలియదు. స్లోగా ఆ అమ్మాయి మనోడిని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. మనోడు ఎన్ని ఫోన్స్ చేసినా, మెసేజ్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంకా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి, మీ అమ్మాయికి అసలు ఏమైంది, ఫోన్ కూడా మాట్లాడట్లేదు, ఒకసారి ఫోన్ చేసి ఇవ్వండి నేను మాట్లాడతానని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో ఫోన్ చేపించాడు. ఏంటి నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్ కి రిప్లై కూడా ఇవ్వట్లేదు, ఏంటి అంత బిజీగా ఉంటున్నావు, అసలు ఏమైంది అని చెప్పేసి అడిగితే ఆ అమ్మాయి ఏం చెప్పింది తెలుసా? నేను కొంచెం బిజీగా ఉంటున్నాను, నేనేమి నీకులాగా ఖాళీగా తిరగట్లేదు కదా, కొంచెం అర్థం చేసుకో అని చెప్పేసి ఫోన్ కట్ చేసేసింది. మనోడికి ఆ అమ్మాయి సిటీకి వెళ్ళిన కాడి నుంచి కొంచెం అనుమానం అన్నది మొదలైంది. ఆ అనుమానంతోనే మనోడు ఆ అమ్మాయి కాల్ లిస్ట్ మొత్తం చెక్ చేయించాడు. రీసెంట్ గా ఒకటే నెంబర్ నుంచి ఆ అమ్మాయికి ఫోన్స్ రావడం వెళ్ళడం జరిగింది. ఆ అమ్మాయి జాబ్ చేసే కంపెనీలోనే జాబ్ చేసే ఒక అబ్బాయి. ఇంకా మనోడు తట్టుకోలేక ఆ అమ్మాయిని అడిగేశాడు. దానికి ఆ అమ్మాయి ఏం చెప్పింది తెలుసా? హే నీకేమైనా పిచ్చా, వాడు నాకన్నా చిన్నోడు, కావాలంటే ఇప్పుడు కూడా నా పక్కనే ఉన్నాడు, మాట్లాడని చెప్పేసి ఫోన్ ఇచ్చింది. ఆ ఫోన్ లో వాడు చేసిన యాక్టింగ్ మామూలు యాక్టింగ్ కూడా కాదు. అన్న చెప్పండి అన్న, ఎలా ఉన్నారు, బాగున్నారా, ఎందుకన్నా ఈ గొడవలన్నీ మీ మధ్య, ఇద్దరు హ్యాపీగా ఉండండి అని పత్తిత్ కబుర్లు చెప్పాడు. హైలైట్ ఏంటంటే ఆ అమ్మాయి ఈ అబ్బాయి చాలా రోజుల నుంచి లివింగ్ రిలేషన్షిప్ లో ఉన్నారు. అవన్నీ మనోడికి తెలిసిన తర్వాత మనోడు చాలా రోజులు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు. ఒక పక్క అమ్మా నాన్న చాలా ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళ హ్యాపీనెస్ కోసమైనా ఎలాగైనా జాబ్ కొట్టాలని చెప్పి ఒక మంచి కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యాడు. ఎగ్జామ్స్ లో, ఫిజికల్ టెస్ట్ లో అన్నిటిలో పాస్ అయ్యాడు. ఇప్పుడు మనోడికి ఇండియా, పాకిస్తాన్ బోర్డర్ లో పోస్టింగ్ కూడా ఉంది. రీసెంట్ గానే మనోడికి మ్యారేజ్ కూడా అయింది. తన భార్యకి మనోడు అంటే పంచ ప్రాణాలు. వాళ్ళ అమ్మా నాన్న కూడా ఫ్యామిలీ ఫంక్షన్ గానీ ఎక్కడికైనా వెళ్తే నా కొడుకు ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ మోసం చేసిన అమ్మాయి లైఫ్ ఏమైందంటే, అవతల వాడు వాడుకున్న రోజులు వాడుకుని వాడు అవసరం తీరిన తర్వాత వాడి దారిని వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం కుక్కలు చింపిన ఇస్తర్లా తయారైంది. ఈ కథలో నీతి ఏంటంటే, ఈ రోజు మనం ఒకరిని మోసం చేసి హ్యాపీగా ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన లైఫ్ కూడా సర్వనాశనం అయిపోతుంది. అవునా కాదా? ఈ స్టోరీ నీకు ఏమనిపిస్తుందో కామెంట్ లో రాసి నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ ని ఫాలో చేసి రెడీగా ఉండు. మంచిది.